నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన ఆత్మ శాంతి లేకుండా చేశాడు ఒక వ్యక్తి. 2004 వరకు ఆయన రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఎండనక వాననక రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్కి కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాక ఆయన గడప దగ్గర ఓ దిష్టి బొమ్మలాగాను ఒక పాలకుడిలాగాను నిలబడిపోయి వైఎస్ఆర్ ఆత్మని నేనే అని ప్రకటించేసుకుని ఆస్తులు సంపాదించుకుని ఖండాంతరాలకి తన అవినీతిని అంటే విదేశాలలో కూడా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమాయకుడు. ఆయన వానపాముల్లాగా పెంచి పోషించారు కొంతమంది కార్యకర్తలని. వానపాములు అనుకుని పెంచి పోషిస్తే ఆయన మరణానంతరం అవి పుట్టల్లో దాక్కున్న విషసర్పాలుగా మారి కొన్ని విషసర్పాలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విషం చెమ్ముతున్నాయి. ఈ పచ్చ మీడియాకి కొత్త వెర్రి పుష్పం దొరికింది. ట్రాప్ లో పడిపోయాడు ఈయన కూడా. కొత్త వెర్రి పుష్పం KVP అంటారు. వైఎస్ఆర్ ఆత్మని నేనని చెప్పుకుని వైఎస్ఆర్ గారి ఆత్మకి శాంతి లేకుండా చేసేందుకు ఆయన కుమారుణ్ణి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతూ ఉంటే అయ్యయ్యో అని కూడా అనలేదే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి భిక్షగా పెట్టినటువంటి రాజ్యసభని త్యజించలేదే. పైగా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో చిన్న కార్యక్రమానికి వచ్చి జగన్ తో భవిష్యత్తు నాశనం, రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వైఎస్ గారి లక్ష్యం, దానిని జగన్ పట్టించుకోవడం లేదు, విభజన హామీల కోసం పోరాటం ఏది, ప్రత్యేక హోదాపై నిలదీయం ఏంటి, ఉక్కుపై ఒత్తిడి తేవడం లేదు, ఈ పాలన చూస్తే ఆవేదన కలుగుతోంది. వైఎస్ ఆత్మీయుడు KVP రామచంద్రరావు ఆక్రోశం. ఆయన వైఎస్ఆర్ గారు ఆత్మ క్షోభిస్తోంది. KVP గారు, నేను చెప్పేవన్నీ కూడా పేపర్లలో వచ్చింది మాత్రమే చెప్తున్నాను. KVP గారు, మీరంటే నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. మీరు రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు. అతన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేశారు గనక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అభిమానిగా చెప్పాల్సి వస్తుంది. నాకు ఈ వీడియో చాలా మంది అడిగారు, నన్ను చేయమని, వీడియో చేయమని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడిగారు, తెలంగాణ మిత్రులు కూడా అడిగారు. కాంగ్రెస్ MP అమాంగ్ 6 చార్జ్డ్ ఇన్ US కరప్షన్ కేస్. ఖండాంతరాలలో అవినీతి అని చెప్పే కదా, ఇది అమెరికాలో అవినీతి. ఈయన రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం అని చెప్తారు. అమెరికాలో అవినీతి కేసు 6 చికాగో నుంచి వచ్చింది. ఏ కాంగ్రెస్ MPs among 6 persons charged in the United States US in an alleged international అంతర్జాతీయ అన్నమాట racketeering conspiracy involving bribes worth $18.5 million American dollars. 18.5 million American dollars. వారెవ్వా, ఎన్ని వేల కోట్ల రూపాయలు మన లెక్కలో. ఆ కుంభకోణంలో, అవినీతి కుంభకోణంలో ఈయన KVP రామచంద్రరావు గారు ఉన్నారని చికాగో కోర్ట్ ఇన్వాల్వింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ ఇండియా టు అలౌ ది మైనింగ్ ఆఫ్ టిటానియం మినరల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టిటానియం ఖనిజ నిక్షేపాల తవ్వకాలకి సంబంధించి 18.5 మిలియన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ ని కుంభకోణం. ఏ ఫెడరల్ 5-count ఇండిక్ట్మెంట్ రిటర్న్ అండర్ సీల్ ఇన్ జూన్ 2013 2013లోనే అండ్ అన్సీల్డ్ టుడే ఇన్ చికాగో చార్జెస్ రాజ్యసభ MP KVP రామచంద్రరావు 65 and 5 others with 1 count each of racketeering conspiracy and money laundering కేసు, 1 each of racketeering conspiracy and money laundering and 2 counts of ఇంటర్స్టేట్ ట్రావెల్ ఇన్ ఎయిడ్ ఆఫ్ రాకెటీరింగ్. ఒక కేసు మనీ లాండరింగ్, 2 కేసులు దేశాల మధ్య అక్రమంగా తిరగడం. 5 డిపెండెంట్స్ ఇంక్లూడింగ్ రావ్ వర్ చార్జ్డ్ విత్ 1 count ఆఫ్ కాన్స్పిరసీ టు వైలేట్ ది ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPA అంటారు మన దగ్గర అమెరికాలో. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPA. రావ్ వాజ్ అన్ అఫీషియల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్లోజ్ అడ్వైజర్ టు ది నౌ డిసీజ్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ది 5-count ఇండిక్ట్మెంట్ వాజ్ రిటర్న్డ్ అండర్ సీల్ బై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆఫ్ చికాగో ఆన్ June 20, 2013. చికాగోలో కోర్టు ఇచ్చినటువంటిది పేపర్లు ఇవి. యాక్టింగ్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ డేవిడ్ O. నీల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ డివిజన్ సైడ్. అటార్నీ జనరల్, అసిస్టెంట్ అటార్నీ జనరల్, మన దగ్గర కూడా అడ్వకేట్ జనరల్ అంటూ ఉంటాం కదా, సాలిసిటర్ జనరల్ అంటుంటాం కదా, అలాగే అక్కడ అసిస్టెంట్ అటార్నీ జనరల్ డేవిడ్ O. నీల్
ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ డివిజన్ ఆయన ప్రకటించారు. ఇది అపార్ట్ ఫ్రమ్ రావు, కేవీపీ రావు కాకుండా ద అదర్ ఛార్జ్డ్, ఆయనతో పాటు కుంభకోణంలో పాలు పంచుకున్న వాళ్ళు హంగేరియన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రాస్ కనాప్ 75 ఏళ్ళు, సురెన్ జివోర్గియాన్ 40, ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆయన, గజేంద్రలాల్ 50, ఇండియన్ నేషనల్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్, ఇండియన్ నేషనల్లే కానీ అమెరికాలో ఉంటాడు ఆయన, హూ ఫార్మర్లీ రిసైడెడ్ ఇన్ విన్స్టన్ సలేం, నార్త్ కరోలినా, అండ్ పెరియస్వామి సుందరం 60 ఆఫ్ శ్రీలంక. పెరియస్వామి సుందరం శ్రీలంక అంటే ఇతర దేశాల వాళ్ళు 4 ఉన్నారు ఈయనతో పాటుగా. కేవీపీ రావు గారితో పాటు $18.5 మిలియన్ కుంభకోణము, అవినీతి కుంభకోణం కేసులో. వన్ డిఫెండెంట్ మిట్రీ ఫిటాష్ 48, ఉక్రెయిన్ నేషనల్ వాజ్ అరెస్టెడ్ ఆన్ March 12 ఇన్ వియన్నా. ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి మిట్రీ ఫిటాష్ అనే ఉక్రెయిన్ అతన్ని ఈ కేసుకు సంబంధించి March 12, 2013 నాడు అరెస్ట్ చేశారు. ఫిటాష్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ కస్టడీ ఆన్ March 21 ఆఫ్టర్ పోస్టింగ్ అబౌట్ $174 మిలియన్ బెయిల్. 174 కోట్ల రూపాయలు నగదు పూచీతోటి ఆయనకి బెయిల్ వచ్చింది. ఇగో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికలే. లాంగ్ ఆర్మ్ ఆఫ్ యుఎస్ లా నెయిల్స్ ఆంధ్ర ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇన్ బ్రైబరీ కేసు. బ్రైబరీ లంసం కేసులో కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారని చెప్పింది. వాషింగ్టన్ నుంచి వచ్చింది ఇది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇది వాషింగ్టన్ నుంచి. అక్కడ జర్నలిస్ట్ రాశాడు, వాషింగ్టన్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశాడు. టాక్ అబౌట్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ ద లా ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ కేస్. ద US Justice Department has indicted a sitting Rajya Sabha MP from Andhra Pradesh in a bribery and corruption case that took place in India, banking on the fact that US financial institutions were used in the transactions. 6 other foreigner nationals, including a Ukraine billionaire and an Indian American businessman were also indicted in the same case. రామచంద్రరావు గారితో పాటు ఇంకో 5 ఉన్నారు. యుక్రెయిన్ బిజినెస్ మెన్ ఒక ఆయన, భారత సంతతి అమెరికాలో ఉంటున్నటువంటి లాల్ అని ఆయన, ఉక్రెయిన్కి సంబంధించిన ఒక ఆయన, శ్రీలంకకి సంబంధించిన ఆయన ఒక ఆయన, హంగేరీకి సంబంధించిన ఆయన ఒక ఆయన. ఈ $18.5 మిలియన్ వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసిది, అవినీతి కుంభకోణం కేసిది. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారు. ఆర్థికంగా అస్తవ్యస్తంట. ఏం ఆర్థికంగా? మీరు ఇటువంటి అవినీతి పనులు చేసే రాష్ట్ర ఖజానాకి దెబ్బతీసేది, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేది ఇటువంటి వాళ్లే. అకార్డింగ్ టు ఏ ఫెడరల్ ఇండిక్ట్మెంట్ అన్సీల్డ్ ఆన్ వెన్స్డే బిగినింగ్ ఇన్ 2006, Rajya Sabha MP KVP Ramchandrarao, an acolyte of the former Andhra Chief Minister Y.S. Rajshekhar Reddy and 5 other defendants, allegedly conspired to pay at least $18.5 million to Indian officials in bribes to secure license to mine minerals in Andhra Pradesh. The mining project was expected to generate more than $500 million annually from the sale of titanium products, including sales to an unnamed company A headquarters in Chicago. సూట్ కేస్ కంపెనీ, అన్నేమ్డ్ కంపెనీ చికాగోలో ఉంది. ఆ కంపెనీకి టైటానియం ప్రోడక్ట్ని వెలికి ఖనిజాన్ని అమ్మితే సంవత్సరానికి $500 మిలియన్ వ్యాపారం చేసేవాళ్ళు.
ఆ కేసులోనే 18.5 మిలియన్ డాలర్లని 500 కోట్లు సంవత్సరానికి, 500 కోట్ల మిలియన్ డాలర్లు, ఎన్ని లక్షల కోట్లు వ్యాపారం అది. Among the companies involved in the conspiracy was Group DF Limited, a British Virgin Island company controlled by Ukraine billionaire Dmitry Fitash. Group DF companies include Ostam Holding AG, an Austrian company in the business of mining and processing minerals. Australian company Ostam Holding AG, ఉక్రెయిన్ బిలియనర్ నడిపేటువంటి కంపెనీ బ్రిటన్లో ఉంది. డిఎఫ్ కంపెనీ ఇంక్లూడింగ్ టైటానియం. గ్లోబల్ ఎనర్జీ మైనింగ్ అండ్ మినరల్స్ లిమిటెడ్, ఏ హంగేరియన్ కంపెనీ. గ్లోబల్ ఎనర్జీ మైనింగ్ అండ్ మినరల్స్ లిమిటెడ్, ఏ హంగేరియన్ కంపెనీ. అండ్ బోతిల్ ట్రేడ్ ఏజీ, ఏ స్విస్ కంపెనీ, for which Global Energy Mining and Minerals was the majority shareholder. అది సూట్ కేస్ కంపెనీలు కొన్ని ఉన్నాయి. సంవత్సరానికి 500 మిలియన్ డాలర్ల వ్యాపారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఎంత నష్టం వచ్చి ఉండేది. అమెరికా వాళ్ళు పట్టుకోగలిగారు కనుక ఆ నష్టాన్ని నివారించగలిగారు. In April 2006, Bothil Trade and the Andhra Pradesh government agreed to set up a joint venture to mine various minerals, including ilmenite, a mineral that may be processed into various titanium-based products such as titanium sponge. In February 2007, Company A entered into an agreement with Ostam, also indicted in the case. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కేంద్ర ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇవ్వడానికి 18.5 మిలియన్ డాలర్లు లంచాలు ఇవ్వడానికి పూనుకున్నటువంటి కుంభకోణం కేసు అది. దాన్ని అమెరికాలో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా మనీ లాండరింగ్ చేసి ఆ లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారన్నటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్న కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకి శాంతి లేకుండా ఆయన పుత్రరత్నాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్తవ్యస్తం ఆయన పరిపాలనని వ్యాఖ్యానించడం సబబేనా? ఏప్రిల్ 28, 2006 నుంచి జూలై 13, 2010 వరకు 10.59 మిలియన్ డాలర్లని 57 సార్లు వివిధ బ్యాంకుల నుంచి లంచాల కింద అందజేశారట.
ఆస్ట్రియన్ గవర్నమెంటు, హంగేరియన్ గవర్నమెంటు ఫిట్టాస్ని అరెస్టు చేయడానికి ఒప్పుకుని సహకరిస్తే అక్కడ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవీపీ గారిని అరెస్టు చేయడానికి వీలు లేకుండా అక్కడ కోర్టులకి, అక్కడ ప్రభుత్వానికి సహకరించలేదు. బట్ రిమార్క్స్ దట్ షుడ్ షేమ్ న్యూ ఢిల్లీ, the US officials prosecuting the case warned that the indictment is an unmistakable message that will root out and attack foreign bribery and bribing the justice, those who improperly influence foreign officials wherever we found them. మా దేశం ద్వారా డబ్బులు పంపిస్తూ మీ దేశంలో అవినీతి చేసిన, మీ దేశం సొమ్ముతోటి మా దేశంలో అధికారులను అవినీతి చేసినా మేము ఉపేక్షించేది లేదు అని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్ వాళ్ళు చెప్పారు. US 6 arrest of KVP Ramchandra Rao indicted by a US federal jury on bribery charges. The sources said the CBI sent the letter to the Andhra Pradesh police asking them to take action against Mr. Rao. US Wednesday approached India for the arrest of Congress Rajya Sabha member KVP Ramchandra Rao, who has been indicted by a United States of America federal jury on charges of receiving bribes of $18.5 million with an American firm which was allowed to mine titanium in Andhra Pradesh. US court, US 6 arrest of KVP Ramchandra Rao. రామచంద్రరావు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అమెరికన్ పేపర్లు ఘోషిస్తున్నాయి, వార్తలు రాసింది.
ఏప్రిల్ 28, 2014న the High Court asked the CID to refrain from proceeding further on Interpol notice issued against Rao. The court also issued similar notices to the CBI. Interpol told the court that it is part of the CBI and acts various law enforcement agencies in the country and the NCB and combat crime and trace fugitives. The NCB also submitted it is not vested with any police powers. It also pleaded with the court to dismiss the order it issued on April 28, 2014. In KVP Rao's submissions, which Datta's affidavit notes, the MP claimed the case result of political rivalry. He also made the claim that the Interpol stemmed from the US laws and been broken, but that this did not apply to Rao, who was an Indian citizen. Datta's affidavit rejected all of Rao's objections. ఇంటర్పోల్ వాళ్ళు కూడా ఈయన మీద సెర్చ్ పట్టుకుని వస్తే అరెస్టు చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 28, 2004 నాడు ఇచ్చింది. The writ petition also said that US-based financial institutions were used to engage the international transmission of millions of dollars for the purpose of bribing Indian officials in connection with obtaining approval of necessary licenses for the criminal enterprises travelled on 2 occasions between Chicago, Greensboro, North Carolina in order to conduct money laundering transactions. The Interpol General Secretariat, Lyon, France also published a red corner notice against KVP Ramchandra on April 11, 2014. The Interpol General Secretariat, IPSG, Lyon, France lo vallu untaru, also published a red corner notice against KVP Ramchandra on 11th April 2014. This notice was issued before after Firtash arrest on March 12, 2014. However, KVP challenged this and obtained bail, proceedings stay order. సో ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్తో భవిష్యత్తు నాశనం ఎందుకు ఇట్లా ఇతర దేశాల్లో పరువు తీయట్లేదనా? అవినీతి చేయనివ్వలేదనా? జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారా? అయ్యో నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే నా ఆత్మ అని చెప్పుకుంటారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆత్మ క్షోభిస్తుందని తెలీదా? ఇంకా సిబిఐ క్వశ్చన్స్ కేవీపీ రామచంద్రరావు ఫర్ 8 hours. Joint Director V.V. Lakshmi Narayana Gare. The CBI team was headed by Joint Director V.V. Lakshmi Narayana. The Rajya Sabha member drove into the guest house around 11 a.m. and came out only about 7:30 p.m. responding to queries from media persons. Mr. Rao just said he was called by the CBI as a witness and that he had fully cooperated, answering questions to the best of his knowledge. When asked, he was asked to return for another examination. Rao declined to reply and got into his car. Lakshmi Narayana said that Mr. Rao was summoned under section 160 of the CRPC and that he would be called again if the investigation warranted. Asked about the filing of a final charge sheet, he said that they tune with the Supreme Court directions, they would do it only after the investigation was complete.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము చర్యలు తీసుకుంటామని బివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారు కూడా సెలవు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. కేవీపీ గారు, ఆయన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందుతున్నాయి. 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 151 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేదు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు, మీరు మాట్లాడరు, గబ్బర్ సింగ్ గారు, గాలి సింగ్ గారు కూడా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఆయన ప్రభుత్వంలో అవినీతి లేదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వానపాములు అనుకుని పెంచినటువంటి అందరూ కూడా పుట్టల్లో నుంచి ఒక్కొక్కసారి వచ్చి విషసర్పాల్లాగా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మేసి వెళ్ళిపోవడమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తాతగారు వైఎస్ రాజారెడ్డి గారికి ఆత్మ శాంతి లేకుండా చేస్తోంది. వారి వల్ల లబ్ధిని పొందిన వారే, రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన మీరే ఇట్లా చేస్తే ఎట్లా? కనుక మీకున్న రాజకీయ అనుభవం కావచ్చు, అవన్నీ మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోండి, ప్రజా సంక్షేమంలో పాలు పంచుకోండి, ప్రజాభివృద్ధికి పాటుపడండి. చూడండి, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైవి సుబ్బారెడ్డి గారి ప్రీతమ శిష్యుడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మీయుడు ఈ కామూరి రమణారెడ్డి. ఎకరాలు ఆస్తులు అమ్ముకుంటూ పేద ప్రజలకి సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నాడు. గిద్దలూరు పట్టణంలో 2016లో ఏప్రిల్ 20వ తారీఖు నాడు కేవలం 5 రూపాయలకి భోజనం రాజన్న ప్రజా భోజనశాలను ప్రారంభించాడు. కేవలం 5 రూపాయలకే భోజనం. స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు దానం చేస్తాడు ఇలా విద్యార్థులకి. కామూరి రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటే అట్లా ఉండాలి. రావు గారు ఆత్మ అని చెప్పుకున్నారు, మీరు కేవీపీ గారు మీరు ఆత్మ అని చెప్పుకున్నారు. ఈ కామూరి రమణారెడ్డిని చూసి ఎలా సంక్షేమ అతను సొంత ఖర్చు ఎకరాలు అమ్మి సొంత సంపాదనతో చేస్తున్నాడు కదా, అలా మీరు కూడా చెయ్యండి రావు గారు. ఇది ఇలా 5 రూపాయల భోజనాన్ని ఇలా వడ్డిస్తున్నారు. పెరుగుతో సహా. కరోనా సమయంలో కూడా సొంత సొమ్ముతో ఇలా పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు సరఫరా చేశాడు కామూరి రమణారెడ్డి. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి, వైవి సుబ్బారెడ్డి గారి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయి కామూరి రమణారెడ్డి మీద. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతిస్తుంది అలాంటి పనులు చేస్తే. కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతించదు రావు గారు. కనుక ఎప్పుడైనా సరే ఒకసారి అలా గిద్దలూరు వెళ్ళి కామూరి రమణారెడ్డి ప్రజల కోసం
నిస్వార్థ సేవ ఎలా చేస్తున్నాడు, నిరంతరాయంగా ఎలా చేస్తున్నాడు అని చూసి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలో ఆలోచించి ఒకసారి రావు గారు ఆ రమణారెడ్డిని అడగండి కావాలంటే. అలా చేసి రాజశేఖర రెడ్డి ఆత్మని శాంతింపచేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఏం రాదు. కాంగ్రెస్ పని ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. ఆయనే ఎవరో మన అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్క లేదనేసాడు ఆయన. మొన్న మీటింగ్లో సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వెన్నుపోటు వీరులు బాబు గారు పార్టీ రోజు రోజుకి నిర్వీర్యమైపోతుంది, పార్టీ రోజు రోజుకి నిర్వీర్యమైపోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పార్టీలని, వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని, చావు బతుకుల మధ్య కొట్లాడుకుంటున్నటువంటి పార్టీ మీద అవకాశం ఇవ్వకండి. జగన్మోహన్ రెడ్డి గారిని అస్థిరపరిచేందుకు అవకాశం ఇవ్వకండి అటువంటి పార్టీలకి. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతింపజేసేందుకు రాజన్న భోజనశాల, ప్రజా భోజనశాల, రాజన్న వైద్యశాల, మీరు డాక్టర్ గారు కదా, రాజన్న వైద్యశాల లాగా ఒకటి పెట్టి రూపాయికి తీసుకుని ట్రీట్మెంట్ చేయండి. ప్రేక్షకులకి, ప్రజలకి ట్రీట్మెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే వచ్చే లాభం ఏమీ లేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం. కేవీపీ గారు, మీ మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, ఏమీ లేదు. మీ రాజకీయాల మీదనే ఉన్నది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కనుక ఈ నిజాలు చెప్పాల్సి వచ్చింది. ఇవి నిజాలే కదా. అమెరికన్ పేపర్లో వచ్చినాయి, బ్రిటన్ పేపర్లో వచ్చినాయి, ఫ్రాన్స్ పేపర్లో వచ్చింది, ఆస్ట్రియన్ పేపర్లో వచ్చినవి నేను చదివినవన్నీ. నేనేమి ఇక్కడ ప్రింట్ అయినవి చదవాలా. నేను ఇతర దేశాల్లో అంతర్జాతీయంగా ఖండాంతరాల్లో వచ్చిన పేపర్లో అవి. ఓకే, రైట్. జై హింద్. నమస్కారం.